260 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారబ్బా. 260 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్పార్ ఉన్నారు. సరే, నేను చెప్పేది ఒకవేళ దాంట్లో 30% యాక్టివ్గా చేస్తున్నా కూడా 50 మంది ఉంటారుగా. ఈరోజు ఆ 50 మంది నుంచి ఎంతమంది అయ్యారు? ఒక్కరు. 50 మంది ఎక్స్పోర్టర్లు 260. నేను అనేది ఒక 50 మంది అనుకుందాం కూడా. 50 మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు? ఒక్కరు. కేవలం ఒకే ఒక్కరు. ఆ ఒక్కరెవరు? దానికి అది తప్పు అంటున్నా నేను. అది తప్పు. అలా కాకుండా ఈరోజు మరీ దారుణం. సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు? చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపుకోవాలా? ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పేది కాదు, నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా చెప్తారు. 200 చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు. ఈ విధంగా అసలు అసలు ఎందుకు ఇది జరుగుతుంది? నాకు కూడా అనుమానం వచ్చింది. చాలా పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి 100 కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే, ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలా మందిలాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది. కానీ మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ, విపిఆర్ అనేవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు. రైట్. ఆయన పెట్టిన కంపెనీ ఏంటి? ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ. మీరు అందరూ ఆలోచన చేయండి. ఒక 10,000 టన్నులు చేస్తే ఒక 5,000 కమిషన్ వస్తే ఎంత వస్తుంది? నెలకి 5 కోట్లు వస్తుంది. ఈ 5 కోట్ల కోసం ఇన్ని వేల మందిని, ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ 5 కోట్ల కోసం పనిచేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఆ 5 కోట్ల కోసమే పనిచేస్తున్నాడా? 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే, అదేనా రవీణ గారు ఎప్పుడు పెడతాడు? ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఫ్యాక్టరీ? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారా? నెల్లూరులో ఓపెన్ చేస్తారా? అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే, ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్, నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి అందరూ నాకు మెటీరియల్ ఇండి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే, మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, 1000 టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది. ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? అదొక క్లారిటీ వకాల్తా పుచ్చుకున్న రవీణ చెప్తే బాగుంటుంది. ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు? ఈ 5 కోట్ల కోసమే చేస్తున్నాడంటే కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది. నేను మొన్న చూపించాను పోయినసారి. కొన్ని మైన్స్, సిద్ధి వినాయక, కేఎస్ఆర్, శోభారాణి, ఇట్లా ఒక 7-8 మైన్లు, కొన్ని పట్టా భూములు 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని, మనం చూపించాను డ్రోన్స్తో, మీ అందరికీ కూడా వీడియో చూపించాను, అయ్యా జరుగుతుంది చూడండి అని. ఈ 10 మైన్స్ లో మీరందరూ కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ మైన్ దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు, వెళ్ళుంటారు. ఈ 10 మైన్స్ లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్ గా పెట్టుకొని ఒక 10,000 టన్నులు అనుకుందాం, ఎక్కువే తీయచ్చు, కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం మనం. 10,000 టన్నులు తీసిన ఈరోజు మార్కెట్లో
ప్రెస్ వాళ్ళు రకరకాల ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. ఎంత సరే నేను అనేది అన్ని బొంగ ఒక 25,000 వేసుకుందాం మనం. 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు. 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చంతా మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి. కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి. సైదాపురంలో మీరెలా తీసుకోవచ్చు. మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి, ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు. కానీ ఈ మిషనరీ ఎందుకు? మీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి? అంటే 1000 కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఒక కంపెనీ పెట్టి, ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకేమన్నా చేయదంటారా? ఉదాహరణకి జార్ఖండ్ ఆ ఏరియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. సరే, నాకు తెలియదు అనుకోండి, బట్ రఫ్గా వేసుకున్నాం. నాకు తెలిసి ఒక 40 లక్షల టన్నులు తీసుకుని ఉంటాడేమో. ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు. 40 లక్షల టన్నులు తీస్తుంటాడు అనుకుందాం అన్న. సరే, 40 కూడా కాదన్నా, అంచనాకు మించి చెప్తున్నాను, 1 కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి. మహా అంటే ఒక 20 రూపాయల ఆదాయం వస్తుంది. దట్ ఈస్ మ్యాక్సిమం. అంతకన్నా ఎక్కువ రాదు. ఎంత? 20 కోట్లు. దానికి పెట్టుబడి ఎంత? కనీసం ఒక 400 కోట్ల రూపాయల మిషనరీ నువ్వు అక్కడ డంప్ చేసి ఒక 1000 మంది రాత్రింబొగులు పనిచేస్తే ఆ ఆదాయం అక్కడ వస్తుంది. ఇక్కడ కేవలం ఒక 5 కోట్ల రూపాయలతో. సరే, ఇవన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు. ఈ మైన్స్ అన్ని ఆయనకి సంబంధించినవి కాదు, ఆయనకి సంబంధమే లేదు, ఆయనకి దీంట్లో ప్రమేయమే లేదు, ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆయన ఉత్తముడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం. నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు, ఆయన వకాలతా పుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్న, ఇవన్నీ 50 సంవత్సరాలు దాటిన మైన్స్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు. మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు. మీరు కాదు, ఆయనకి ప్రమేయం లేదు. సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు. మీ కాదు, ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక 2 వారాలు టైం తీసుకొనైనా అక్కడ బోర్డు పెట్టించండి. సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది. పాపం